అంటే ఇక్కడ ఎన్డిఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఒకవేళ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ఏ అధికారంలో ఉండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది సింక్ అయింది, ఇదైంది మేడిగడ్డ బ్యారేజీ. ఒకవేళ రిపోర్ట్ ఇచ్చుంటే అప్పుడు కూడా ఈ రిపోర్ట్ని తిరస్కరించడమా, లేదా ఆ రిపోర్ట్ని కాదని మీరు సొంతగా దాన్ని రిపేర్ చేసి ఇతర ఎక్స్పర్ట్స్ ఇంజనీర్లు అడిగి రిపేర్ చేసి గోహెడ్ అని ముందుకు పోవటమా? మీరైనా దానికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఏ ప్రభుత్వమైనా అంటే ఏం చెప్తారు? ఒకటండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బిన్ ఫార్మ్డ్ బై యాక్ట్ కాబట్టి మనం దాన్ని తీసుకోము లేకపోతే రిజెక్ట్ చేస్తాము అవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్ కదా. వీఆర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్. సో హౌ కెన్ ఐ సే దట్ వెదర్ వీ విల్ బి టేకింగ్ సచ్ అ డెసిషన్, ఈ కండిషన్ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము శ్రీనివాస్ గారు. సిచ్యువేషన్స్ని బట్టి గవర్నమెంట్స్ యాక్ట్ చేస్తాయి. ఒకటి, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ పర్టికులర్ రిపోర్ట్ని ఇన్ టోటో యాక్సెప్ట్ చేస్తే వాట్ విల్ బి దేర్ యాక్షన్ ప్లాన్ అనేది రేపు పొద్దున మనం చూద్దాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పైన ఉన్నటువంటి చంద్రమౌళి గారు కావచ్చు, దే ఆర్ ఆల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. బై ద వే, శ్రీనివాస్ రెడ్డి గారు ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్. ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ టు సర్టెన్ ఎక్స్టెంట్. కాకపోతే అంటే చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అన్ని విషయాల్ని కొంత అర్థం చేసుకోగలుగుతాం పూర్తి స్థాయిలో. ఒకటి, నేను అనుకుంటాను వారు కూడా ఎదురు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ దే షుడ్ అక్నాలెడ్జ్ ఇట్. ఈ రిపోర్ట్ కొద్దిగా ఇండెఫినెట్గా లేట్ అయింది అంటే అనుకున్నంత తొందరగా రాలేదనేది ఒకటి నాకు అర్థమైంది. రెండవది, టైమింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే ఇనిషియల్గా ఆ సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే వాళ్ళు ఇచ్చిండ్రో అంత ఫాస్ట్గా మిగతావన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఒకటి, దానికి వాళ్ళు ఏమైనా చెప్తుండొచ్చు, మేము చాలా విషయాలు పరిశీలించాలి, ఆడ మేబీ సాయిల్ టెస్ట్ చేయాలి, ఇంకోటి చేయాలి, ఆడున్న కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ని, డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మేము టైం పడుతుందని చెప్తుండొచ్చు. కానీ కొద్దిగా అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టిందనేది చాలామంది నిపుణుల అభిప్రాయం కూడా. నెంబర్ 3, రిలీజ్ ఆఫ్ ది రిపోర్ట్ టైంని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ, ది గవర్నమెంట్ ఆల్సో ఈజ్ రన్ బై ఏ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి. అండ్ మీకు ఎన్డీఏ గవర్నమెంట్ బిహేవియర్ టువర్డ్స్ తెలంగాణ ఎట్లుంది ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కామన్ ఎనిమీ ఆఫ్ ద బోత్ పార్టీస్ మేము ఇక్కడ ఉన్నాము అండ్ దే ఆర్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లో. కాబట్టి పొలిటికల్గా మేము అనే స్టేట్మెంట్స్ మేము చెప్తాం కదా. ఇప్పుడు ఇట్ ఇస్ ఆర్ రైట్ టు ఎక్స్ప్రెస్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ ది పార్టీ ఇన్ రూలింగ్ ఇన్ ది సెంటర్. కాబట్టి ఓవర్ నైట్ సడన్గా ఎగ్జాక్ట్లీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకునే టైంలో అనౌన్స్ చేశారు. వాటిని తాటికాయంత అక్షరాలతోటి కొన్ని పత్రికలు హైలైట్ చేసే ప్రయత్నం చేశాయి, కొన్ని మీడియా ఛానళ్ళు అదే పనిగా వాటిని జనాలకు చేర్చే ప్రయత్నం చేశాయి అని ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడతాం కదా. దట్ కాంట్ బి స్టాప్డ్. అది ప్రజలు అనుకోనియండి తప్పు చెప్తున్నామా రైట్ చెప్తున్నామా. ఎండ్ ఆఫ్ ద డే ఫ్రమ్ ద డే వన్ ఏం చెప్పినాము, ఇన్ ది ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వీ హ్యావ్ 3 బ్యారేజెస్, 19 రిజర్వాయర్స్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కెనాల్స్, తర్వాత పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, టనెల్స్ ఉన్నాయి. సేమ్ టైంలో యూ హ్యావ్ మెనీ అదర్ కాంపోనెంట్స్. ఈ అన్ని కాంపోనెంట్స్లో ఇట్ వన్ కాంపోనెంట్ ఇట్ ఈస్ ఇన్ క్వశ్చన్, దట్ ఈస్ మేడిగడ్డ బ్యారేజ్. దాంట్లో జోన్ 7 చంద్రమౌళి గారు చెప్పాలి, ఆ 3 పియర్స్లో ఇబ్బంది ఉంది. బికాజ్ ఆఫ్ ది 3 పియర్స్ మిగతా కొన్ని చోట్లలో ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ డౌన్ స్ట్రీమ్లో ఉండే పీక్ అండ్ ఫైల్స్ అవన్నిట్లలో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ పూర్తిగా స్టడీ చేసిన తర్వాత వీ ఆల్సో విల్ కామెంట్ ఆన్ ఇట్. బట్ ప్రైమా ఫెసి ఈ 2 పార్టీల యొక్క వ్యవహారాలు ఎట్లుందంటే, యాజ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్, ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్, లీవ్ అబౌట్ కేసీఆర్స్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉందనుకోండి, మొన్న పహల్గామ్లో ఒక ఇన్సిడెంట్ అయింది. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ వాంట్ టు కంపేర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ అ హైనస్ క్రైమ్ ఆర్ ఇన్సిడెంట్ యాజ్ అ మ్యాచ్ రాదర్ కంపారిజన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ అన్ఫార్చునేట్లీ. కానీ ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఏదైనా ప్రభుత్వాలకు కావాలనుకుంటాయా? మేబీ అక్కడ ఉన్నటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ కానీ, ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ కానీ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ మొత్తం టోటల్ ప్రాజెక్ట్లో ఒక కాంపోనెంట్లో ఒక జోన్లో అయిన ఇబ్బందిని కొంతమంది మంత్రులు ఇర్రెస్పాన్సిబుల్గా కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని, అది కూలిపోయిందని చెప్పేసి పదే పదే మాట్లాడటం అనేది, ఇది రాష్ట్ర సంపదను మీరు తక్కువ చేసి మాట్లాడటము, ఒక సదుద్దేశం చేసినటువంటి ప్రాజెక్ట్ని జనాలకు తక్కువ చూపించే ప్రయత్నం చేయటం, అది పూర్తిగా పనికొస్తుందా పనికిరాదా, లేకపోతే దాన్ని బాగా చేయగలుగుతామా? వాట్ ఈజ్ ఎన్డీఎస్ఏ టుడే సేయింగ్? యూ కెన్ రిపేర్ ఇట్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్. నో, మేము ఏమైనా బిగినింగ్ నుంచి ఏం చెప్తున్నాము, దట్ కెన్ బి రిపేర్డ్, రీఇన్స్టోర్డ్, సో దట్ ది వాటర్ కెన్ బి స్టోర్డ్. అకార్డింగ్లీ ఏమైతే ఇంటెన్షన్ ఉందో దాని వెనుక
దాన్ని మనం పర్పస్ సాల్వ్ చేసుకొని ఆ కానీ ప్రాజెక్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో శ్రీధర్ గారు వాళ్ళు ఇచ్చిన సరే రిపేరు టెక్నికల్ టర్మ్స్ లో 100 మాటలు ఉండొచ్చు. ఒక్క నిమిషం, రిపేరు చేసుకోవాలి, రిపేర్ చేయకుండా దాన్ని అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని రిపేర్ చేయకుండా యూజ్ చేయకుండా చేయలేము అనేది ఒక అంశం. కానీ అది ఏదైతే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్ని అంశాలు కూడా లేవనెత్తారు, నాణ్యతాపరమైన అంశాలు కానీ డిజైన్ పరమైన అంశాలు కానీ ఇతర కొన్ని టెస్టులు ఆగమేఘాల మీద ఇందాక మీరు అన్నట్టుగా సరే తొందరగా పూర్తి చేసామని అనిపించుకోవడానికి పొలిటికల్ మైలేజ్ ఏ పార్టీ అయినా ఎవరైనా పొలిటికల్ మైలేజ్ చూస్తారు. ఆ పొలిటికల్ మైలేజ్ అనేటువంటి కాన్సెప్ట్లో హడావిడిగా దాంట్లో కొన్ని తప్పులు చేశారు అంటే మీరు ఒప్పుకోవచ్చు కానీ వాళ్ళు దాంట్లో ఆ అంశాన్ని అంటే పొలిటికల్ రిపోర్ట్ ఇవ్వలేదు కానీ వాళ్ళు నేనంటున్నా అంటే కొన్ని పాటించాల్సిన వాటిని పాటించకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అది సాయిల్ టెస్ట్ అందామా అంటే ఇతర నాణ్యతాపరమైన అందామా డిజైన్ లోపాలు అందామా ఎందుకు అంత హడావిడి చేయాల్సి వచ్చింది? మరి ఎన్డీఏ ఆ కామెంట్స్ మీద మీరేమంటారు ఆ రిపోర్ట్ మీద? లెట్ మీ ఆన్సర్ దాట్. నేనేమంటున్నా, అటు చంద్రమౌళి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఎనీ ప్రాజెక్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ది పొలిటికల్ డెసిషన్. రాష్ట్రంలో ఉన్న 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు సంకల్పించినప్పుడు, గోదావరి నీళ్లు వాడుకుందాం అనుకున్నప్పుడు, ఈ రకంగా ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు, మనం లిఫ్ట్ ద్వారానే తేవాలనుకున్నప్పుడు ఆ జాబ్ ఇంట్రెస్ట్ ఎవరు చేస్తారండి? ఈఎన్సీ కన్సల్టెంట్కి చెప్పినప్పుడు, ఆ డిపార్ట్మెంట్కి చెప్పినప్పుడు హెరార్కీ ప్రకారం ఎవరు ఏం చేయాలో చేస్తారు. ప్రాబుల్లీ డిజైన్స్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ ఎ హెరార్కీ టు అప్రూవ్. ఒకటి వైల్ ఎగ్జిక్యూషన్ ఎర్త్ వర్క్ నుంచి మొదలుపెట్టి హెడ్ వర్క్స్ చేసేటప్పుడు కెనాల్స్ అనుకోండి, లేకపోతే బ్యారేజెస్ అనుకోండి, మరొకటి కాంక్రీట్ వర్క్ అనుకోండి, వాట్ ఎవర్ ఈస్ ద వర్క్, దెర్ ఈస్ అ లైట్ డౌన్ రూల్ ప్రాసెస్, దెర్ ఈస్ అ లైట్ డౌన్ ప్రాక్టీసెస్. హూ ఈస్ టు అబ్జర్వ్ దట్ అండి? కేసీఆర్ గారు అక్కడికి ఫోన్ చేసి, హరీష్ రావు గారు ఫోన్ చేసి, లేదండి సపోజ్ ఇఫ్ మీరు ఒక కన్స్ట్రక్ట్ చేశారనుకోండి ఒక పియర్, దీన్ని 15 days మీరు అక్కడి నుంచి స్కాఫోల్డింగ్ తీయొద్దన్నారనుకోండి, సపోజ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ ఇఫ్ ఐ సే ఆనాడు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నటువంటి చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కొన్ని ప్రస్తావించారు. వాళ్ళు కూడా డిజైన్ విషయంలో ఇతర విషయాల్లో రాశారు అనేది కూడా చర్చ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, తప్పులేదు, అయి ఉండొచ్చు. నేను ఇందాక మీరు అన్నదానికి ఎవరు చేశారు అనే దానికి వాళ్ళ అంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన వాటిని సూచనల సలహాలు కూడా వినలేదు అనేటువంటి ఒక విమర్శ. సరే అది కరెక్టా కాదా ఐ డోంట్ నో, కానీ వినకపోవడం సార్. ఒకటి ఆన్ గ్రౌండ్ చంద్రమౌళి గారికి బాగా తెలుసు. ఈ వాజ్ సీనియర్ పర్సన్. ఆన్ గ్రౌండ్ ఏఈ అనేవాడు కనుక మూవ్ చేయకపోతే ఏఈ గారికి డిఈ గారు చెప్తారు, డిఈ గారికి ఈ గారు చెప్తారు, ఈ గారికి ఎస్సీ గారు చెప్తారు, ఎస్సీ గారికి సిఈ గారు చెప్తారు. చెప్పినప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఇప్పుడు అధికారుల మీద మనం చెప్పచ్చు, కానీ వాళ్ళ అధికారులు తొందర పెడితే కూడా ఏం జరుగుతుందో కూడా చూసాను. నాకు అవన్నీ నాకు ఇది కావాలి టైం కావాలంటే కూడా వాళ్ళు సరే సార్ ఎందుకని రాజకీయ మంత్రులు కాదని ముఖ్యమంత్రి కాదని కుదరదని అంటలేదు కదా. ఇప్పుడు మనం చూసాం ఇదే వాప్కోస్ 9 దగ్గర కట్టొచ్చని రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ చెప్తే మళ్ళీ మార్చి ఇక్కడ కూడా కట్టొచ్చని డిజైన్ ఇచ్చింది అదే సంస్థ. అది కూడా ఒక అథారిటీ ఆర్గనైజేషన్. అది కూడా ఒక విషయం మై ఫైనల్ థింగ్, మీరు ఒక ప్రాజెక్టు వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేసేటప్పుడే దే విల్ గివ్ యూ ది టైమ్ లైన్ 9 monthsలోనా 12 monthsలోనా 18 monthsలోనా. ఇఫ్ యూ కెనాట్ కంప్లీట్ బికాస్ ఆఫ్ వేరియస్ ఎక్స్జెన్సీస్, వేరియస్ అంశాల ద్వారా మీరు చేయలేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తారు. కానీ ద ఇంజనీర్ కన్సర్న్ ఆన్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే నో పొలిటికల్ డెసిషన్ క్యాన్ బీ సూపర్సీడింగ్ దెమ్. నేను ఇక్కడ ఏదో పాసింగ్ ద బక్ లాగా ఫలానా వాళ్ళు తప్పు చేశారని మేము తప్పించుకోవడానికి అని కాదు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఎవరి పని వాళ్ళు చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చాము. ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయితే తొందరగా నీళ్లు రాష్ట్రానికి వచ్చనే ఆదుర్ద నాయకత్వంలో ఉండొచ్చు. కానీ మీరు స్కాఫోల్డింగ్ ముందే తీసేయండి, కాంక్రీట్ మీరు వేసేసేయండి, పీక్ అండ్ ఫైల్స్ అట్లా పెట్టుకోండి, మీరు సాయిల్ రిపోర్ట్ 21 days టైం తీసుకోవాలంటే ఒకే ఒక ప్రశ్న ఇక్కడ మనం ఏమన్నా బదనాం చేయాలి ప్రభుత్వాన్ని అంటే వెయిల్ అటాక్ చేయలేం కదా. రైట్ మౌలి గారు, అంటే ఇక్కడ సరే మళ్ళీ వచ్చేటికి మళ్ళీ అధికారుల దగ్గర